చేయబడిన ఈ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతున్నాం. Once again, we invite you all, we greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. దేవుడి తన మహాకృపను బట్టి, ఆయన ప్రణాళికను బట్టి, ఆయన ఉద్దేశాన్ని బట్టి మరొకసారి ఆయన మందిరానికి రావడానికి, మరొకసారి ఆయన నామాన్ని మహింపరిచి glorify the name of the Lord Jesus Christ, the creator of the universe. అధ్యమ కలిగిన, మహిమ కలిగిన, మహత్సవ కలిగిన ఆ పరమాత్మ దేవుని నామాన్ని మరొకసారి మహిమపరచడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి, అన్నిటికంటే ప్రాముఖ్యముగా దేవుని యొక్క అమూల్యమైన మాటలు వినే భాగ్యాన్ని మనకు దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే మన కాలేజీకి వెళ్తే ఆశీర్వాదం ఉందని బైబిల్ చెప్పలేదు, మన ఉద్యోగాలు చేస్తే ఆశీర్వాదం ఉందని బైబిల్ చెప్పలేదు, మన వ్యాపారాలు చేస్తే మరి ఆశీర్వాదం ఉందని బైబిల్ చెప్పలేదు. కానీ వాట్ ద బైబిల్ ఇస్ సేయింగ్ ఇన్ Psalm 84, 84వ కీర్తన అంటాడు కదా కీర్తనకారుడు, నీ మందిర ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే సంవత్సరం అయితే. అలా కాపియాలి, ఓకేనా? రైట్. నీ మందిర ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని మన కీర్తనకారుడు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుని సన్నిధి గొప్పది. ఒక మాట చెప్పాలంటే ఎవ్రీ డివైన్ అండ్ మెంటల్ బ్లెస్సింగ్, ఆధ్యాత్మికమైన భౌతిక సంబంధమైన సకలమైన ఆశీర్వాదములు, సకలమైన దీవెనలు కూడా దేవుని సన్నిధిలో ఉన్నాయి. అటువంటి జీవం కలిగిన దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ఒక్కసారి 3 సార్లు హల్లెలూయా చెప్దాం. 3 సార్లు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. సో those are the Bible should turn to the Gospel of Luke, chapter 3, verses 3 onwards. లూకా సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. దాని ముందు 2వ వచనంలో ఒక మాట ఉంది. ఏముందంటే, అరణ్యములో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను వద్దకు దేవి వాక్యము వచ్చెను. ఒకసారి చూడండి, ఈ మాట తెలిసినప్పుడు ఇట్స్ ఎ కంఫర్టబుల్ వర్డ్ ఇన్ ద బైబిల్. మన దేవుని యొక్క ఆదరణతో, ఆశీర్వాదంతో కూడిన మాట. అంటే జకర్యా దగ్గరికి ఎప్పుడు దేవుని వాక్యం వచ్చిందంటే, ఆయన అరణ్యములో ఉన్నాడంట. ఈజ్ నాట్ ఇన్ ద టౌన్, ఈజ్ నాట్ ఇన్ హిస్ విలేజ్, ఈజ్ నాట్ విత్ హిస్ ఫ్యామిలీ. అనగా తన కుటుంబంతో ఉన్నట్టు వాక్యం చెప్పట్లేదు, తన గ్రామంలో ఉన్నట్టు వాక్యం చెప్పట్లేదు. కానీ ఆయన ఎక్కడున్నాడంట? అరణ్యములో ఉన్నాడు. అంటే దేవుడితో సహవాసం చేస్తున్నాడు, దేవుడితో ముచ్చరిస్తున్నాడు, దేవుడితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. కాబట్టి when John the Baptist in the wilderness, the God's word came to him. అంటే అరణ్యములో ఉన్న యోహాను వద్దకు దేవుని వాక్యము వచ్చెను. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని నామమున పలుకుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో కూడా దేవునితో ఒక సమయం గడిపే వారు ఉండాలి. ఏకాంతముగా దేవుని సన్నిధిలో గడపటం, కుటుంబపరముగా దేవుని సన్నిధిలో గడపటం, సమాజముగా, సంఘముగా దేవుని సన్నిధిలో మనం గడపటం. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఒక నిమిషము గడిపితే, జీవము కలిగిన యేసయ్య సన్నిధిలో ఒక గంట కానీ మన సమయాన్ని వెచ్చించగలిగితే దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాలను మనం పడతాం. అది ఆధ్యాత్మిక ఆశీర్వాదమే కాదు, భౌతిక సంబంధమైన ఆశీర్వాదం. There is a material blessing in the presence of God. There is a divine blessing in the presence of God. ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం కావచ్చు, అది భౌతిక సంబంధమైన ఆశీర్వాదం కావచ్చు, దేవుని సన్నిధిలో ఉంది. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. 3వ వచనం. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తం భార్య మనసు విసిరేశాడు. బాప్తిస్మం పొందవలనని యోర్దాను నది ప్రదేశమంతా ప్రకటించుచున్నారు. బైబిల్ గ్రంథంలో చాలా మంది ప్రవక్తలు, there are so many prophets in the Old Testament days. There are 13 apostles for the Lord Jesus Christ. అనగా పాత కాలంలో అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. ఆదాము దేవుని పోలికలో చేయబడిన వాడు. తన 2 చేతులతో దేవుడు ఆదామును చేశాడు. నోవాహు గురించి దేవుని వాక్యం చెప్తున్న వారిని, నోవాహు అంట నీతిపరుడంట, నోవాహు నిందారహితుడంట, నోవాహు దేవునితో కూడా నడిచినవాడు.
the Noah was walking with God. And then Abraham, the God has anointed Abraham as the father of faith, the father of many generations. అనేకమైన జనాంగాలకి దీవెనకరముగా ఆశీర్వాదకరముగా దేవుడు అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు. ఇస్సాకు చూసినట్లయితే he was a great prophet in the Old Testament days. పాత కాలంలో ఇస్సాకు గొప్ప ప్రవక్త. ఇస్సాకు చూడండి, దేవుడు ఎవరికైనా ప్రవక్త ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎవరు చెప్పాడు తెలుసా? I'm God of Abraham, I'm the God of Isaac, I'm the God of Jacob. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఇస్సాకు తన యాకోబు తెలిసినప్పుడు దేవుడితో పెరిగినాడాడు. ఒక విధంగా చెప్పాలంటే దేవుడితో పెరిగినాడాడు, దేవుడితో పోరాడాడు. ఆయన నన్ను దీవిస్తానే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. అట్లా బ్లెస్ మీ లార్డ్, ఐ వాంట్ లీవ్ యు. ఇలాగ బైబిల్ గ్రంథం అనేక మంది ప్రవక్తున్నారు. మోసెస్ ఎ గ్రేట్ లీడర్. ప్రపంచ గమనం, ప్రపంచ చరిత్రలో ఈ 6000 సంవత్సరాల మానవ జీవిత గమనం చేస్తున్నప్పుడు గొప్ప నాయకుడు ఎవరంటే మోసే. మోసే కంటే గొప్ప నాయకుడు ఎవరు లేరు. అంత గొప్ప నాయకుడు మోసే. Moses is a great leader in the history of the mankind. మానవ చరిత్రలో చూసినప్పుడు మోసే అంత నాయకుడు లేడు. Moses was a great leader in the Bible, in the history of the mankind. అదే విధంగా ఏలియా చూసినప్పుడు ఏలియా గొప్ప ప్రవక్త. దేవుడు ఆయన తీసుకొని అంటే మరణం చూడకుండా బైబిల్లో ఇద్దరు భక్తులు. బైబిల్లోనే కాదు, 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఇద్దరే వ్యక్తులు మరణం చూడుకుంటున్నారు. ఒకటి ఏలియా, రెండవది హానోకు. ఒకసారి చప్పలు కొట్టి దేవుని నామమున పడతామా? సంతోషంగా చెప్పండి. ఇలాగ బైబిల్ గ్రంథంలో ఎలీషా చూస్తున్నప్పుడు ఏలియా మీద రెట్టింపు అభిషేకంతో ఎలీషా నింపబడ్డాడు. ఇలా బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు, అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. కానీ వీరందరిలో గొప్పవాడు తెలుసా? యోహాను. That John the Baptist is a highly talented prophet in the Old Testament days. 6000 సంవత్సరాల కాలం. ఎందుకంటే దేవుడే సాక్ష్యం చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? స్త్రీలను కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు. అందరు ప్రవక్తలు గొప్ప ప్రవక్తలు అంటే మరి బాప్టిస్ట్ యోహాను. తెలుగులో అయితే బాప్టిస్ట్ యోహాను అంటాము, ఇంగ్లీష్ అయితే జాన్ ద బాప్టిస్ట్. యోహాను కంటే గొప్ప ప్రవక్త లేడు. ఆయన దేని కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే బైబిల్ గ్రంథంలో పౌలులాగా అనేకమైన పత్రికలు యోహాను రాయలే, లేకపోతే పేతురులాగా అనేకమైన అద్భుతమైన కార్యాలు మరి అక్కడ చూడండి యోహాను చేయలే. యోహాను చాలా చిన్న పని చేశాడు. ఆ పరిచయం తెలుసా? ఆ పరమ తండ్రి దేవుడికి, మన రక్షకుడు మోర్చుకునే దేశ దేవుడికి, ఆ పరలోక రాజ్యంలో ఎల్లప్పుడూ కూడా దేవదూతల గణమల చేత ఇదిగో సైన్యములు కాదు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు మానక చెమ్ముబడతారు. ఆ పరమతండ్రి దేవుడు, ద క్రియేటర్ ఆఫ్ ది యూనివర్స్, the loving God, the compassion, the God of compassion. అనగా the living God అంట. జీవము కలిగిన దేవుడు, మహిమ కలిగిన దేవుడు, మహత్సము కలిగిన దేవుడు, మన రక్షకుడు విమోచకుడైన యేసే మార్గాన్ని ఏం చేయడానికి వచ్చాడు? అని సరళం చేయడానికి వచ్చాడు. ఈ దినాల్లో కూడా మనం ఆఖరి దినాల్లో మనం ఉన్నాం, అక్షయ దినాల్లో ఉన్నాం. భయంకరమైన పరిస్థితులు వస్తున్నాం మన చుట్టుపక్కల. అనేకమైన దేశాలు సమాధానం లేదు, దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. ఎంతమంది వెళ్తున్నారు నాకైతే తెలియదు. కానీ ఒక మాట గుర్తించుకోండి, 3 సంవత్సరాలు యుద్ధం జరుగుతుంది. రష్యా దేశానికి యుక్రెయిన్ దేశానికి. యుక్రెయిన్ దేశం ఆల్బర్ట్ అయిపోయింది. ఇంకా యుద్ధముగా ఆ పట్టణం నాశనం అయిపోయింది, కానీ ఆ దేశమే నాశనం అయిపోయింది. కానీ ఇంతవరకు ఆ యుద్ధం మాత్రం ఏంటి అవ్వలేదు, ఆగలేదు. ప్రపంచంలో చూసారు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం వస్తుందంటున్నారు సాక్ష్యం. ఇది నాన్న చూసినప్పుడు అలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ఈ భూమి మీద. అనేకమైన దేశాలు యుద్ధాలు, అనేకమైన దేశాలు భయంకర పరిస్థితులు. నేను మన శుక్రవారం వాక్యం చెప్పినప్పుడు మీరు చెప్పారు, మీకు ఎంతమంది తెలియదు ఉన్నారు, నాకు జ్ఞాపకం నాకైతే తెలియదు. కానీ ఒక మాట తెలుసా ఏమా, మన శుక్రవారం శనివారం 2 రోజులు కూడా ఢిల్లీలో ఫ్లైట్లో నాకు, బొంబాయిలో ఉన్న ఫ్లైట్కి 100 ఫ్లైట్లు ఆగి, ఇప్పుడు అమెరికా దేశంలో కూడా కొన్ని 1000 ఫ్లైట్లు ఆగి. అంటే ఎలాగున్నాయి దినాలు అమ్మా చూడండి, చాలా భయంకరంగా ఉన్నాయి. ఇటువంటి దినాల్లో మన ఆత్మీయ జీవితంలో ప్రభు యొక్క అమూల్యమైన రక్తము చేత మనం విమోచించబడ్డాం. We have redeemed the precious blood of Jesus Christ. We are the followers of God. యేసయ్య అమూల్యమైన రక్తము చేత మనం విమోచించబడ్డాం.
We are the God's people. We are the dedicated people. We are the anointed people. We are the most blessed people. దేవుని చేత ప్రతిష్ఠించబడిన మన జనాంగం, దేవుని చేత ఏర్పరచబడిన జనాంగం. ఆయన వెండి ద్వారా బంగారము ద్వారా మనకి విమోచించుకోలేదు, కానీ ఆయన అమూల్యమైన రక్తము చేత మనకు విమోచించుకోలేదు. అందుకని ఈ దినాలు ఏ దినాలు తెలిసి ఆఖరి దినాలు అనేక మంది భక్తులు అనారోగ్యం అయిపోతున్నారు. వైఎంసీలో బీచ్ రోడ్లో ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్ జరిగింది. ఆ పాస్టర్స్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు నేను పాస్టర్ గారు వెళ్ళాను. చిన్నప్పుడు నుండి మన పెంచి పెద్ద చేసిన సేవకులు చాలా మంది వచ్చారు, చాలా మంది పాస్టర్స్ వచ్చారు. బీచ్ రోడ్లో వైఎంసీ ఉంటుంది. అంటే వైఎంసీ అంటే అది క్రిస్టియన్ ఆర్గనైజేషన్. ఆ ప్రాంతం చేసినప్పుడు జరిగితే ఎంతో మంది చాలా మంది సేవకులు వచ్చారు. అలాగే జరిగి 3 సంవత్సరాలు అయితే 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు. ఆ తర్వాత తిమోతి గారిని గొప్ప దౌర్చారు అక్షతాపంలో భద్రకాశం ఆయన నిద్రించారు. మొన్న ఒక 20 రోజులు 40 రోజుల క్రితం స్టీవెన్ అని అంకుల్ మా చిన్నప్పటి నుండి మాకు తెలిసిన అంకుల్, ఆయన నిద్రించారు. మా అందరి పాస్టర్లు ఆదిరాజులు వస్తారు, అమెరికా వెళ్తుంటారు. ఆయనకు బలహీన అయిపోయి ఆయన మంచం పట్టిన పరిస్థితులు ఆయన ఉన్నారు. అయితే దినాలు చూస్తున్నప్పుడు ఎక్కడ చూసి రమా జేమ్స్ గారు అని మీరు తాక్షలపాలు మీరు వెళ్తే మీకు తెలుసు. రమా ప్లస్ పెద్ద చర్చ్ ఉంటారు, చాలా పెద్ద మనిషి. ఆ సంఘంలో 3,000 మంది ఉంటారు. 2,000 మంది అమ్మా. దట్ ఈస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ కాంగ్రిగేషనల్ చర్చ్ ఇన్ విశాఖపట్నం. ఎవెంజలికల్స్ లో అదే ఎక్కువ కాంగ్రిగేషన్ అనుకుంటారు. 3,000 మంది సంఘం. నాకు తెలియదు మొదటి వరకు. ఆయన మనకి ఏదో కాలు చేతి లాగింది, ఆయన కూడా మంచం పెట్టుకుని ఈ దినాలు చూసిన భయంకరంగా ఉన్నాయి. ఎక్కడ చూసిన అనారోగ్యాలు కనిపిస్తుంది, ఎక్కడ కూడా చూసినా ప్రతికూల పరిస్థితులు కనిపిస్తాయి, ఎక్కడ చూసినా మరణాలు కనిపిస్తాయి. ఎందుకంటే ఈ దినాడు మానవ జాతిని మరణం ఏలుబడి చేస్తుంది. దానికి కారణం ఏంటి తెలుసా? ఇది ఏ దినాలు? This is the time of the second coming of Lord Jesus Christ. యేసు ప్రభు యొక్క రెండవ రాకడ దినాల్లో ఉన్నాం. ఈ దినాన్ని మనం ఏం చేయాలి తెలుసా? ప్రభు మార్గాన్ని మనం సరళం చేయాలి. చప్పట్లు కొట్టి దేవుని నామమున పెడతారు. అమ్మ చప్పట్లు వినపట్లే. ఒకసారి ఏం చేద్దామా? హల్లు చేద్దామా? చేద్దామా? అందుకని ఇక్కడ యోహాను దేని కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభు మార్గమును అనగా అధ్యమ కలిగిన దేవుని మార్గమును సరళం చేయడానికి దేవుడు యోహాన్ని ఏర్పాటు చేస్తాడు. యోహానుకు సాక్షి నుండి ఇక్కడ యోహాను ఏమంటాడు సాక్షి చూద్దాం. 4వ వచనంలో అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమై ప్రతిష్ఠను ప్రకటించాడు. ఎవరి మార్గాన్ని సిద్ధపాటు చేయాలి? యేసయ్య మార్గాన్ని మనం సిద్ధపాటు చేయాలి. ఏదైనా అనేకల కొరకు మనం ప్రార్థించే వారికి ఉండాలి. అనేకల కొరకు దేవుని సన్నిధిలో కన్నీరు కాల్చే వారికి ఉండాలి. అనేకలు మన ప్రభుత్వాన్ని తిప్పే వారికి ఉండాలి. ఒకసారి దానియేలు గ్రంథం చూద్దాం. దానియేలు గ్రంథం ఒకసారి చూద్దాం. లాస్ట్ చాప్టర్ 12. దానియేలు గ్రంథం ఆఖరి అధ్యాయం. అక్కడ ఏమంటే తెలుసా? ఎవరైతే అనేకలు తిప్పుతారో 3వ వచనం చదవడానికి దానియేలు అక్షరం బైబిల్ ఓపెన్ చేయడం. ఓపెన్ బైబిల్ ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 12 verse 3. దానియేలు గ్రంథము 3వ వచనం. చూసారా? అంటే బుద్ధిమంతులైతే అంటే లోక బాల్యాన్ని మార్చకుండా దేవుని భయభక్తుల జీవితం కలిగి ఉండి దేవుని మార్గం నడిచేవారు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులు పోలు వారు ఉంటారంట. నీతి మార్గం అనుసరించి ఎవరు అనేకలు తిప్పుదురా? ఒక్కసారి చూడండి. ఒక మాట అంటే చెప్పండి. నక్షత్రాలు ఎక్కువ ప్రకాశం ఉందా? సూర్యుడు చంద్రులు ఎక్కువ ప్రకాశం ఉందా? ఏది వెలుగు?
సూర్యుడు ఎక్కి వెలుగా, చంద్రుడు ఎక్కి వెలుగా, లేకపోతే నక్షత్రాలు ఎక్కి వెలుగా? అమ్మ చెప్పాలి అమ్మా. మనం అనుకుంటాం ఎక్కువ సూర్యుడి కాంతి బాగా కనిపిస్తుంది, సూర్యుడు ఎక్కి కాదు. సూర్యుడి కాదు, సూర్యుడు అంట ఒక చిన్న నక్షత్రం, ఏ లిటిల్ బిట్ ఆఫ్ స్టార్. ఆకాశంలో సూర్యుని కంటే 20,000 రెట్లు పెద్ద నక్షత్రాలు ఉన్నాయి. 8,000 అమ్మా. భూమి కంటే సూర్యుడు 13 లక్షల రెట్లు పెద్దవాడు. ఆ సూర్యుడి కంటే కూడా 10,000, 20,000 రెట్లు పెద్ద నక్షత్రాలు ఆకాశం. ఇప్పుడు చెప్పండి, చంద్రుడు ఎక్కువ ప్రకాశమా, సూర్యుడు ఎక్కువ ప్రకాశమా, నక్షత్రాలు ఎక్కువ ప్రకాశమా? మరి ఎందుకు నక్షత్రాలు కంటే సూర్యుడు మన దగ్గరలో ఉన్నాడు, నక్షత్రాలు చాలా దూరంలో ఉంది. అందుకని నక్షత్రాలు మనకు ఆకాశం చూస్తే ఎంత కనిపిస్తాయి? చిన్న చిన్న నక్షత్రాలు కనిపిస్తాయి. అంటే మనం ఏమనుకుంటామంటే, అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకపోతే అమ్మో సూర్యుడు పెద్ద వెలుతురు వస్తుంది, ఎండ ఉంటుంది కాబట్టి సూర్యుడు ఎక్కువ వెలుగు, నక్షత్రాలకు వెలుగు లేదనుకుంటాం. కాదు, ఈ సూర్యుడి కంటే కూడా అనంతమైన ప్రకాశం కలిగేది. అందుకని ఇక్కడ దానియేలు గ్రంథంలో బుక్ ఆఫ్ డానియల్, ఆ దానియేలు గ్రంథం రాస్తున్నప్పుడు ఇక్కడ ఏమని రాస్తున్నాడంటే, ఏమని రాయబడిందమ్మా? బుద్ధిమంతులు ఎలాగుంటారంట? జ్యోతులు అంటే ఎన్ని ఉన్నాయి? 2 జ్యోతులు. ఒక జ్యోతి ఏంటంటే సూర్యుడు, ఒక జ్యోతి చంద్రుడు. ఎవరు బుద్ధిమంతుడు అంటే సూర్యుడిలా చంద్రుడిలాగా ఉంటాడంట. అంత బుద్ధిమంతుడు అంటే అర్థం ఏంటి? లోకమాల్ని మార్చుకుంటా, దేవుని భయపెట్టుకొని జీవించి, లేకపోతే ఒకసారి చూడండి, లేకపోతే ప్రార్థన చేసుకుంటూ 10 మందికి మేలు చేసి, ఇది బుద్ధిమంతుల జీవితం. నిజమే, బుద్ధిమంతులు ఎలాగుంటారంటే ఆకాశంలో జ్యోతులుగా ఉంటారు, అంటే సూర్యుడిలాగా చంద్రుడిలాగా ఉంటారు. కానీ నీతి మార్గం అనుసరించినట్లు ఎవరు అనేకలు తిప్పుతారో వాళ్ళు ఎలాగుంటారంట? ఎలాగ నక్షత్రాలు. ఒక మాట చెప్పండి, యేసు ప్రభు పుట్టినప్పుడు ఆకాశంలో సూర్యుడు ఉదరించాడా, నక్షత్రం వచ్చి అమ్మా? అంటే నక్షత్రం అని ఎందుకు అడగదు? కీర్తనాకారుడు చెప్పాడంటే, ఇప్పుడు చెప్పండి, యేసయ్య పుట్టినప్పుడు ఆకాశంలో ఒక సూర్యుడిలాగా ఒక వచ్చిందా, లేదా ఒక నక్షత్రం ఉదయించిందా? ఏంటమ్మా? నక్షత్రం ఉదయించింది. ఏంటి నక్షత్రమా సూర్యుడా? మనం తీయండి ఒకసారి ఆ మాట తీయండి. యేసయ్య చూడడానికి వెళ్ళారు కదా జ్ఞానులు. మత్తయి సువార్త, మత్తయిలో కానీ లూకా కానీ ఉంటుంది. మత్తయి సువార్త, ఆకాశంలో యేసు పుట్టిన పిమ్మట ఆకాశంలో ఏంటి పుట్టింది? నక్షత్రం పుట్టిందంట. ఎంతసేపు అమ్మా ఒకసారి ఆకాశంలో ఏంటి పుట్టింది? ఆకాశంలో గొప్ప నక్షత్రం పుట్టింది. వారు రాజు మాట విని బయలుదేరిపోగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము. ఇప్పుడు చెప్పండి ఏంటమ్మా? ఒక సూర్యుడిలాగా ఉదయించాడు, నక్షత్రం ఉదయించిందా? అనగా నక్షత్రం ఉదయించింది. అందుకని ఇక్కడ మాట చేస్తున్నప్పుడు బుద్ధిమంతులు ఎలాగుంటారంట? ఆకాశంలో సూర్యుడిలాగా చంద్రుడిలాగా ఉంటాడు. కానీ నీతి మార్గం అనుసరించినట్లు ఎవరైతే అనగా అనేకలు ఎవరైతే తిప్పుతారో వారు ఆకాశం నక్షత్రాలుగా ఉంటారు. అమ్మ ఒకసారి చూడండి, ఆకాశంలో చంద్రుడు ఉన్నాడా? ఇప్పుడు చూడండి, చంద్రుడు ఉన్నాడా? లేదు. కానీ నక్షత్రాలు అలా కాదు. నక్షత్రాలు అంటే నిత్యము ఉండేవి, నక్షత్రాలు అంటే ప్రకాశించేవి. అదే నక్షత్రం వేసి పుట్టినప్పుడు ఒక నక్షత్రం ఆకాశంలో ఉదయించి 3 జ్ఞానుల్ని కూడా ఆ యేసయ్య దగ్గరికి నడిపించిన దట్ పర్టికులర్ స్టార్ దెన్ లెడ్ ద 3 wise men to the Lord Jesus Christ. ఆ 3 నక్షత్రాలకు 3 జ్ఞానులకు కూడా ఆకాశంలో పుట్టిన నక్షత్రము యేసయ్య దగ్గరికి మరి నడిపించినట్టుగా వాళ్ళు చూస్తున్నారు. సంతోషంగా అల్లి చెప్పండి అమ్మ. సంతోషం అంటే మెల్లిగా చెప్తామా, గట్టిగా చెప్తామా? ఇంకా అప్పుడు చెబుదామా? ఇంకా అమ్మ ఒక్కసారి నా కిరబాడులో ఇంకా చెబుదా, ఇంకా చెబుదా అమ్మ. మాట చెప్తాను చూడండి, ఈ చలికాలంలో జ్వరాలు పోవాలంటే ఏం చెప్పాలి చెప్పండి? రొప్పలు పోవాలంటే ఏం చెప్పాలి? బాడీ పెయిన్స్ పోవాలంటే ఏం చెప్పాలి?
మన ప్లేస్ లేదు కానీ ఒకసారి సేవకులు ఏం చేస్తామంటే ఆరాధన మధ్య ఒకసారి నిలబడండి అమ్మా అంట. అదొందా ఒకసారి చెప్పలు కొట్టి దేవుని నామం కదా. ఒకసారి 2 సార్లు హల్లు చేద్దామా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందుకని చూస్తున్నప్పుడు అంటే బుద్ధిమంతుడు దేవుడు భయభద్రుడి జీవితం అయితే ఆకాశంలో సూర్యుడిలా చంద్రుడిలాగా ఉంటాడంట. కానీ నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకలు తిప్పుతారు. అంటే దేవునికి ఎప్పుడు సంతోషం కలుగుతుంది అమ్మా? దేవునికి చాలాసార్లు సంతోషం కలుగుతుంది. ఎప్పుడు సంతోషం కలుగుతుంది? మనకి ఎప్పుడు సంతోషం కలుగుతుంది అంటే మనం మంచిగా వాళ్ళు మంచి ఏ మటనో బిర్యానీ అనుకున్నాం మనకి చాలా సంతోషం. ఒక పెళ్లికి వెళ్ళాలనుకోండి మనకు చాలా సంతోషం. మంచిగా బట్టలు వేసుకొని చీరలు కట్టుకొని మంచిగా అలంకరించుకొని వెళ్తాం. పెళ్లికి ఫంక్షన్కి వెళ్ళడం చాలా సంతోషం. కొంతమందికి ఏంటంటే విదేశానికి వెళ్ళడం అంటే చాలా సంతోషం. కొంతమంది మంచి హోటల్కి వెళ్ళి డిన్నర్ అంతా చేయడం సంతోషం. ఇలాగా మానవులకి ఎన్నో రకాల సంతోషం. కానీ దేవుడికి ఎప్పుడు సంతోషం కలిగి తెలుసా? మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే ఆ పరలోకం మన దేవుడికంట సంతోషం కలుగుతారు. అంటే హౌ కెన్ వి ప్లీజ్ ది గాడ్ అంట. అంటే యేసయ్య వాడు ఎలా సంతోషపడుతుంటారు అనేకులు మన ప్రభుత్వం. అదే మాట దానియేలు గ్రంథము చూసినప్పుడు అదే మాట దానియేలు రాస్తున్నాడు. బుద్ధిమంతుడైతే ఆకాశంలో జ్యోతులు సూర్యుడిలాగా చంద్రుడిలాగా ఉంటారంట. కానీ నీతి మార్గం అనుసరించి ఎవరైతే అనేకలు తిప్పుతారో వారంతా ఎలాగుంటారంట? ఆకాశంలో నిత్యము ప్రకాశించి ఒక నక్షత్రముగా ఉంటారంట. అదే మాట వల్ల లోకాశోధ 3 చేస్తున్నప్పుడు అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన ప్రభు మార్గం సిద్ధపరచుడి. ఆయన త్రోవలను సరళము చేయండి. ఏడు పోర్చబడుతుంది ప్రతి ఫలం. ఒకసారి చెప్పకూడదు దేవుని నామమున హల్లెలూయా. ఒకసారి హల్లు చేద్దాం. ఏడు పోర్చబడుతుంది అంటే ప్రతి ఫలము పోర్చబడుతుంది. మన జీవితాల్లో ఎన్నో ఫలాలు ఉంటాయి. మన జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఉంటాయి. అప్పులనే ఫలం, బిడ్డలకి రక్షణ లేదనే ఫలం, అనారోగ్య సమస్యలనే ఫలం. అంటే ఫలం అంటే అంటారు. ఇప్పుడు ఈ రోడ్ వేస్తారు అనుకోండి, మొదట ఏం చేస్తారు? ఎక్కడైతే గోయిల్లాగా ఉన్నాయో కప్పేసి మట్టి కరెక్ట్గా వేసి దాని మీద కాంక్రీట్ వేసి దాని మీద సిమెంట్ వేస్తారు. అంతేనా? అంతే తప్ప గొయ్యలు ఉంటే గొయ్యల మీద రోడ్ వేసి వెళ్ళిపోరు కదా. అంటే ఫలము పోర్చబడాలి. అదేవిధంగా మన జీవితంలో కూడా అనేకమైన లోటుపాట్లు ఉంటాయి, అనేకమైన సమస్యలు ఉంటాయి, అనేకమైన ఆరోగ్యాల గుండా నడిపించవలసి ఉంటుంది, కొన్నిసార్లు స్వాదుల గుండా నడిపించవలసి ఉంటుంది. ఇదే వాళ్ళ భర్తకి రక్షణ ఉంటే భార్యకి రక్షణ ఉంటుంది, తల్లిదండ్రులకు రక్షణ ఉంటే బిడ్డలకు రక్షణ ఉంటుంది. ఈ దినాల్లో చూసినప్పుడు అమ్మా వచ్చిన ఆదాయం లైఫ్ సరిపోవట్లేదు. ఒకప్పుడు 10,000 ఏమన్నా తెలిస్తే పెద్దవాళ్ళు అనేవారు కీలికి 1000 రూపాయలు జీతం అనేవారు. అంటే రోజులు 1000 రూపాయలు జీతం అంటే ఎంతమా గొప్ప. పద్మాగా చెప్పేవారు 4 రూపాయలు అంటే కోడి పుంజి ఎంతమా 4 రూపాయలు. ఇప్పుడు అదే కోడి పుంజి కొంటే 3,000. అంటే చూడండి సార్, 20,000 జీతం అయితే సరిపోదు, కొన్నిసార్లు 50,000 జీతం అయితే సరిపోదు. 1,00,000 రూపాయలు జీతం తెచ్చుకున్నాడు కదా, మరి సరిపోవట్లేదు. అంటే జీవితంలో ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు మానవ జీవితంలో అనేకమైన ఫలాలు మనకు కనిపిస్తున్నాయి, అనేకమైన ఫలాలు కనిపిస్తున్నాయి. జీవితంలో అనేకమైన లోటుపాట్లు కనిపిస్తున్నాయి. ఏదైనా ఎడ్యుకేషన్ కూడా ఒక మాట తెలుసా, పెద్ద వ్యాపారం ఏంటి తెలుసా? ఈ ఈనాడు భూమి మీద 1 ఎడ్యుకేషన్, 2 మెడికల్. ఏది పెద్ద వ్యాపారం అమ్మా? 1 కాలేజ్ చదువులకి, 2 హాస్పిటల్కి. ఒక్కరోజు ఏ పినాకిన హాస్పిటల్ జాయిన్ అయ్యారు అనుకోండి, ఎంత తీసుకుంటాడు? రోజుకి 1,00,000 రూపాయలు. మెడికల్ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. మెడికల్ అంటే ఈజీ కాదు ఈ రోజుల్లో. ఇది నాలో చదువు కూడా కాలేజీలు కూడా. ఒకప్పుడు కాలేజీలో చదివినప్పుడు ఏముండేది? నెలకు 30 రూపాయలు, 40 రూపాయలు కాలేజీ ఫీజు. ఇప్పుడు కాలేజ్ ఫీజు ఎంత ఉందో తెలుసా? 10th క్లాస్ పాస్ అయిన పిల్లలు మీకు ఉంటే తెలుస్తారు. సంవత్సరానికి ఎంతమ్మా? ఎంత? 1000 రూపాయల? చెప్పండి. 2,000. శ్రీ చైతన్య నారాయణ ఇక్కడికి వెళ్ళామనుకోండి, సంవత్సరానికి ఎంత?
₹1,00,000 ఫీజు అంతేరా. ఒకప్పుడు చదువు అంటే ఈజీ, ఇప్పుడు అలా చదువు అంటే ఈజీ కాదు. ఒక మేనేజర్ క్వార్టర్ ఇంజనీరింగ్ సీట్ రావాలంటే 5 లక్షలు 6 లక్షలు కట్టాలి. గీతం కాలేజీలో చదివిన వాళ్ళు మన దగ్గర ఉన్నారో లేదు నాకైతే తెలియదు, కానీ జాయిన్ చేసింది గీతం కాలేజ్. ఆ గీతం కాలేజ్ ఎలా కూడా తెలుసా, సంవత్సరానికి 8 లక్షలు 10 లక్షలు అయిపోయింది. ఏదైనా పెద్ద వ్యాపారం ఏంటంటే ఒకటి ఎడ్యుకేషన్, రెండోది ఏంటంటే మెడికల్. ఏమో కొంతమంది భయపడుతున్నారు డాక్టర్కి వెళ్ళడానికి. ఒకదానికి ఒకటి చెప్తున్నారు, ఒకదానికి ఒక మాట చెప్తుంది. కామరాజుకి వచ్చి అయ్యగారు నాకు ప్రార్థన చేయండి, డాక్టర్స్ అంటున్నారు 6 నెలల కంటే కష్టపడుతున్నారు, ఇప్పటికీ బ్రతికే ఉంటారు. ఈ మాట చెప్పి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయింది చూసారా. ఇంకొక ఆమె 76 హాస్పిటల్ జాయిన్ చేస్తే డాక్టర్స్ 4 రోజుల నుంచి అమ్మడి బాగుపడదామని అయిపోయింది లైఫ్ అన్నారు. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయింది. సమస్యలు రాకముందు అందరూ పాకలు ఆరాధన చేసుకోవడం జరిగింది. డాక్టర్స్ అన్నారు నీ గుండెలో హోల్ ఉందమ్మా, నీకు లాభం లేదు, ఆపరేషన్ కూడా అవ్వదు, ఇంటికి వెళ్ళిపో అన్నారు. 6 నెలలు సంవత్సరం కంటే ఎక్కువగా నీకు లైఫ్ లేదన్నారు. ఇప్పుడు మాటని ఎన్ని సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇప్పటికే బాగానే ఉంది చూసారా. ఇది నాన్ మెడికల్ అంటే చాలా కష్టమైపోయింది, ఎడ్యుకేషన్ అంటే చాలా కష్టమైపోయింది. మన జీవితంలో ఉన్న లోటుపాట్లను పోడచ్చగలిగిన ఒకే ఒక దేవుడు మన రక్షకుడు విమోచకుడు యేసయ్య. ఆయన 2000 సంవత్సరాల మానవ జాతిని రక్షించడానికి, మానవ జాతిని విమోచించడానికి, మానవుల కొరకు రక్తము కాచి ప్రాణము పెట్టి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన దేవుడు ఆయన, సృష్టికర్తన దేవుడు ఆయన యేసయ్య. మనం నమ్మిన దేవుడు సాధారణమైన వాడు కాదు. మనం నమ్మిన దేవుడు our God is not an ordinary God. Our God is the mighty God. Our God is the wonderful God. Our God is the God of doing wonders and miracles. మన దేవుడు సాధారణమైన దేవుడు ఎంత మాత్రం కాదు. మన దేవుడు మహిమ కలిగిన వాడు. సంతోషంగా అల్లి చెప్పండి, ఆహ్లాదంగా అల్లి చెప్పండి. అమ్మ బాబు నిద్ర వస్తున్నారు అల్లి చెప్పండి. అమ్మా చూడు బాగా వినపడుతుంది. అయ్యారు గంటలు పడలేదు వాక్యం చెప్పండి అల్లి చెప్పండి. అమ్మా వద్దా గంట పెద్ద వాక్యంగా చెప్పండి, ఇంకో గంట వాక్యమా. కొంత మనసాల కూడా అయ్యి మటన్ చికెన్ కర్రీ వండారు, ఆ స్టవ్ మీద ఆ తప్ప మీద మూత ఎట్టనో లేదు. మెనీ టైమ్స్ యూస్ టు థింక్ అబౌట్ ద మెటలిస్ట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో అనేక సార్లు భౌతిక సంబంధమైన స్థితిలేఖత మీద మన మనసు వస్తుంది. అందుకని మాట ధ్యానించినప్పుడు ఇక్కడ ఏమని రాయబడుతుందంటే ప్రతి ఫలమంతా అంటే జీవితంలో ఉన్న ప్రతి ఫలము కూడా ఏంటవుతుంది, మార్చబడు. లాస్ట్ టైం చెప్పి మీకు ఎంతమంది జ్ఞాపకం, బిడ్డ విషయం కూడా ప్రార్థన చేసి చచ్చిపోయి ఊరుకున్నాం. వెంటనే చెప్పిన మాట, సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాం, మాసం కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, వేదంతో అలా ప్రార్థన చేసి చనిపోయి ఊరుకున్నాం. సడన్ గా దేవుడు ఏంటి ఇచ్చాడు అంతేనా. ఇప్పుడు మాకన్నా లోటు ఏంటంటే మాకన్నా కూడా మంటకు లోటు ఏంటి పెట్టలేకపోవడం. అమ్మా ఎవరైనప్పుడు అమ్మ నీకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయమ్మా అడుగుతామా, ఉన్నాను అలాగా నీకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయమ్మా అడుగుతామా. బాబు నేను నెలకి జీతం అయ్యాను అడుగుతాం ఎవరినన్నా. కొత్త వాళ్ళు కలిసినప్పుడు ఏమంటారు మనకి చెప్పండి, మీకు ఎంతమంది పెట్టలేండి అంటారా అంటారా. అన్నిటికంటే గొప్ప ఆస్తి ఏంటంటే చిల్డ్రన్. దేవుడిచ్చిన అందుకనే 27 ఉంటుంది. చిల్డ్రన్ ఆర్ హెరిటేజ్ ఫ్రమ్ ద లార్డ్, ద ఫ్రూట్ ఆఫ్ ద వూమ్ ఇస్ రివార్డ్. అంటే బిడ్డలంటే యెహోవా తెలుగులో అయితే కుమారులు అంటారు, కానీ ఇంగ్లీష్లో కుమారులు అని ఉండదు. ఇంగ్లీష్లో కింగ్ జేమ్స్ వర్షన్లో ఏముంటుందంటే చిల్డ్రన్ అని ఉంటుంది. అది అబ్బాయిలైనా అమ్మాయినా బిడ్డలంటే యెహోవాని గురించే. అన్నిటికీ గొప్ప ఆస్తి ఏంటంటే బిడ్డలే. మా బిడ్డలు యెహోవాని శాశ్వత గర్భఫలము ఆయన ఇచ్చే అంతేనా. అన్నిటికంటే దేవుడిచ్చిన బహుమానం ఏంటి అంటే గాడ్ ఎస్టాబ్లిష్ ద వెడ్డింగ్ లైఫ్. వివాహ వ్యవస్థను స్థాపించిందే దేవుడు. ఆదామును చేసి ఊరుకోలేదు దేవుడు. అమ్మా ఆదామును చేసి ఊరుకున్నాడా, ఊరుకోలేదు. గట్ల ఏం చేశాడు, పక్కటెముక తీసి స్త్రీగా చేశాడు.
అక్కడితో ఆగలే. ఈ 6000 సంవత్సరంలో కొన్ని వేల కోట్ల మంది ప్రజల భూమి మీద జరిగించారు. థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్, వేల కోట్ల మంది ప్రజల భూమి మీద జన్మించారు. అందుకని మన జీవితంలో ఉన్న నోటి పాటలను పోర్చగలిగిన వాడు ఆ పర్వతం చేసే మాత్రమే. చప్పుడు కూడా దేవుని నామమున ఒకసారి చేదా అందుకంటున్నాడు సాక్షులండి. ఆయన త్రోవడి సరాలు ప్రతి పల్లము పోర్చబడిన ప్రతి కొండ. అంటే మన జీవితంలో ఎన్నో కొండలు ఉంటాయి. అంతే, మన జీవితంలో ఎన్నో కొండలు ఉంటాయి. మరి అనుకుని కొండలు అంటే అమ్మ కొండగాలనుకో 3 కొండలు ఉంటాయి మన సమట. అవి కాదు. అంతేనా? నీ భర్త అనేవాడే నీకు కొండ. అటువైపు సింహాద్రి వైపు వెళ్ళాలనుకోండి, ఆ కొండను తవ్వుకొని వెళ్ళగలరా? నేను వెళ్ళాను కదా. ఎలాగెళ్ళాలి? మీరు అరకంత మధ్యలో చర్చి ఇచ్చారు. ప్రార్థన చేయండి. వీలైతే చర్చి తేలిన తర్వాత అరకు తీసుకెళ్తాను. ఎందుకంటే చాలా కాన్ఫిడెన్స్ అవుతుంది. ఎఫ్ఎంబీపీ వాళ్ళు అవి ఆడ పాస్టర్స్ కూడా మనకు తెలుసుకున్నారు. సంఘాలు తెలిసిన సంఘాలు ఉన్నాయి. ఆడికి వెళ్ళామనుకోండి, హోటల్లో స్టే చేయాల్సిన అవసరం ఉండదు. ఒక 20 మంది 30 మంది వెళ్ళామనుకోండి, ఆ చర్చిలో మనం పడుకోవచ్చు. కొంత పాస్టర్స్ ఉన్నారు, తెలిసిన సంఘాలు అవి ఉన్నాయి. అక్కడ ఏమో అడికి వెళ్ళేటప్పుడు బస్సు మీద ట్రైన్లో వెళ్ళండి. ఎలాగెళ్తాం ట్రైన్లో చెప్పండి అమ్మా? కొండ మీద వెళ్తుందా? కొండని ఏం చేసారు? మొత్తం 50 60 ఉంటాయి. కొండను తొలిచిరు. అక్కడ ట్రైన్ ట్రాక్ వేసారు. అంతేనా? ఆ కొండకి ఎక్కగలదు ట్రైన్. అలాగే మన జీవితంలో ఒకటి భర్త ఇవ్వడం కొండ నీకు. అంతేనా? కొంతమంది స్త్రీలకి వెళ్ళంటే భర్త గారి ఆ భార్య చర్చికి వెళ్ళారా? నేను సినిమాకి వెళ్తానంటే వెళ్ళి అంటారు. నేను షికార్లకి వెళ్తానండి అంటే వెళ్ళి అంటారు. ఆర్కిబీచ్కి వెళ్తారండి పిల్లలు తీసుకొని వెళ్ళి అంటారు. చర్చికి వెళ్తారంటే ఏమంటారమ్మా చెప్పండి? చర్చికి మాత్రం వెళ్ళక ఎక్కడికి వెళ్ళొద్దు? సినిమాకి వెళ్ళమంటారు, షికార్కి వెళ్ళమంటారు, మా బీచ్కి వెళ్తామంటే వెళ్ళమంటారు, ఫంక్షన్కి వెళ్ళమంటారు, షాపింగ్కి వెళ్తామంటే వెళ్ళమంటారు. కానీ చర్చికి మాత్రం ఏమంటారు? అలాంటి భర్తలు కూడా ఉన్నారు. నీ భర్త అనేవాడు నీకొక కొండ. కొన్నిసార్లు అప్పులు ఎలాగుంటాయంటే కొండలాగా ఉంటాయి. అప్పులు అన్నట్టు ఊబంట. అప్పులు ఏంటేమో ఒక ఊబులాగా ఉంటాయి. ఆ అప్పులు ఏంటి పెరుగుతుంటాయి? చిన్నప్పుడు ఉంటుంది. అందుకే సాంస్కృతిలో అంటే సంస్కృతిలో ఒక ఉంటుంది. ఏంటంటే 2 శాసము శత్రు శాసము ఏంటి ఉండకూడదు? ఏ శాసం ఉండకూడదు? 2 శాసం అంటే అప్పు ఒక 10 లక్షలు అప్పు ఉందనుకోండి, 9 లక్షలు అప్పు ఇచ్చాం. 1 లక్ష అప్పు ఉంది నేను అనుకుంటా, 9 లక్షలు ఇచ్చాను. లక్షే కదా అనుకుంటా. ఒక 5 సంవత్సరాల కామ్ ఉండు. ఆ ₹1,00,000 ఏటవుద్దమ్మా? ఓ 10-20 సంవత్సరాలు ఉండు. ₹1,00,000 ఎంత అవుతుంది? ఒక ఆయన నాకు తెలుసు, వాళ్ళ కొడుకులు ఇప్పుడు మంచి పోయిస్తున్నారు అనుకోండి. ఎవరో వాళ్ళ అప్పు ₹1,00,000 తీసుకుంటుందంటే వెళ్ళి షూరిటీ సంతకం పెట్టాడు. జీవితంలో ఎప్పుడు తెలివైన నమ్మరు కూడా షూరిటీగా సంతకం పెట్టకూడదు. గవర్నమెంట్ ఎంప్లాయ్, కోర్టు ఎంప్లాయ్ వెళ్ళి షూరిటీ సంతకం పెట్టాడు. ఆశ్రవాడు తప్పించుకున్నాడు. అది మార్వాడి దగ్గర తీసుకొని ₹5 వడ్డీ. మార్వాడి దగ్గర వెంటనే ఏం చేశారు? నోటీస్ పంపించారు కోర్టు. కోర్టులు ఇచ్చి దండోరు వేయించారు ఊళ్ళో. ఇల్లు అమ్మేస్తామని. అప్పుడు నేను వెళ్ళాడు. అక్కడ నన్ను కూడా అప్పటికోలే ఆగారు. 2 పాస్ గారు అంటే వెళ్ళాను నేను కూడా 2 సార్లు. ఆ ₹1,00,000 అప్పటికి ఎంత తెలుసా? 10 లక్షలు తీశాడు. తెలుసరా? అంటే రుణం అనేది ఎలాగుంటుంది? ఒక కొండలా పెరుగుతుంటుంది. రుణం అనేది ఎలాగుంటుంది? కొండలాగా అలా పెరుగుతుంది. అందుకని పెద్దవాళ్ళు రుణ శాసం ఉండకూడదు, శత్రు శాసం కూడా ఉండకూడదు. అంతేనా? అదే మాటకి నడపడం సార్. అనగా అప్పు అనేది ఒక కొండలాగా ఉంటుంది. ఒక ఆంధ్రకి వెళ్తే ఎప్పుడు అయ్యగారు ప్రార్థన చేయండి, అయ్యగారు ప్రార్థన చేయండి, అయ్యగారు ప్రార్థన. ఏంటమ్మా అంటే 7 లక్షలు అప్పు ఉంది అయ్యగారు. నెలల వడ్డీలు కట్టలేకపోతున్నా, వడ్డీల వల్ల ఇంకా పెరిగిపోతుంది. అంతేనా? ₹103 కానీ ఒక 10 లక్షలు తెచ్చామనుకోండి, నెలకి ఎంత తెలుసా? వడ్డీ 30,000 అవుతుంది. ఓ 2 లక్షలు తెచ్చామంటే నెలకి 6,000. నువ్వు తిన్నా తినకపోయినా వడ్డీ కట్టకపోతే ఏమవుతుంది? ఊరుకుంటారా? మన కష్టాధ్యమంటే యొక్క వడ్డీలకి అయిపోతుంది.
అంతేనా? అందుకే మన జీవితంలో ఎలాగుంటుందంటే ఇటువంటి కొండలు మన జీవితం అనేకం ఉన్నాయి. ఇప్పుడు కరెంటు బిల్లు ఉందనుకోండి, నేను నెలకు 4,000 నుండి 5,000 కరెంటు బిల్లు కడతాను. ఎంతమ్మా? 8,000, 4,000 మినిమం 5,000 కరెంటు బిల్లు కడతాను. మాకు ఎంత అవుతుంది కరెంటు బిల్లు అంటే ఒక 500 కూడా అవుతాం. ఏంటుందో లైట్, ఒక ఫ్యాను, చిన్న టీవీ. 500 కూడా 1,000 రూపాయలు అయింది. కానీ ఎంత కడుతున్నారు చెప్పండి? ఎంత కడతారు? 5,000 కడతారు. ఎందుకు? ఇలాగ మన జీవితంలో అనేకమైన పనులు ఉంటాయి. నేను ఎప్పుడు ప్రార్థించాను, ఆయన ఈ కరెంట్ బిల్ 5,000 ఎప్పుడు ఆయన కరోనా టైంలో కట్టలేదని ఎంత తెలుసు? 47,000, 48,000 అయిపోయింది 6 నెలలు కరెంట్ బిల్. ఇలాగ మనకి అనేకమైన పనులు ఉంటాయి. మన జీవితంలో అనేకమైన లోటుబాట్లు ఉంటాయి, అనేకమైన పల్లాలు ఉంటాయి. అందుకని ఇక్కడ ఏమనంటే ప్రతి పల్లము పోర్చబడెను, ప్రతి కొండయో మెట్టయో. ఎవరు పల్లం చేసేది చెప్పండి? పల్లాన్ని పోర్చగలిగింది ఎవరు? మనమా? మన రక్షకుడు విమోచకుడైన యేసయ్య మాత్రమే మన జీవితంలో ఉన్న లోటు పాటలు సరి చేయగలిగిన వాడు. ఆయనే పల్లాలు పోర్చగలరు, కొండలు కూడా సరాలు చేయగలిగిన వాడు. ఆ తర్వాత ఏమన్నాడు చూడండి. ఏంటమ్మా? వంకర మార్గం ఏంటవుతుందంట? అలాగ ఉండకూడదు నా జీవితం. ఇది ఏంటి వంకర మార్గం అంటే? అమ్మ ఒకసారి చూడండి, కుక్క ఉందండి. ఒక ఆయన ఆ కుక్క పేరు పుట్టినప్పుడు పెంచుతున్నాడట. కుక్క పేరు పెరిగి కుక్క అయింది. బాగా పెంచుతున్నాడు, పాలేసి వేసేపు చికెన్ వేసి వాటర్ అన్నీ వేసి పెంచాడు. వరదగా అంటే తొక్కుకోక వంకరగా ఉందని చెప్పి కర్రను తీసుకున్నాడంట. ఆ కర్రకి తోకను కట్టాడంట. అప్పుడు ఎలాగుంటుంది తోక? చిన్నగా అయింది. ఓ రోజు అలా చేసి మామూలుగా కుక్క తోక మామూలుగా స్ట్రైట్గా అయిపోయి ఉంటుందని చెప్పి ఆ కర్ర తీశాడంట. మళ్ళీ ఏంటి అయిపోయింది? మన జీవితం అంతేనా? ఒక దినాల్లో లోకాన్ని విడిచిపెట్టే మళ్ళీ లోకంలోకి వెళ్ళకూడదు. అంతేనే కాదా? లోకాన్ని విడిచిపెట్టే మళ్ళా లోకంలోని మనం వెళ్ళదు. ఒకసారి మా మొన్న ఒక సంవత్సరం క్రితం మా ఫ్రెండ్స్ అన్నారు, ఇలా మేము పార్టీ చేసుకుంటున్నాం ప్రభుదాసు, నువ్వు వచ్చి పక్కన కూర్చో, కూల్ డ్రింక్ తాగంటారు. అటువంటి ఫంక్షన్స్ మీరు రాదు. చూసారా? మన జీవితంలో ఒకసారి చూడండి. అంతేనా కాదా? వంకరగా ఉండకూడదు. మన జీవితం ఎలాగ ఉంటుందంటే, అమ్మా ఒక మాట గుర్తుంచుకోండి, సింహం ఎలా నడుస్తుంది చెప్పండి? ఎలా నడుస్తుంది సింహము? అమ్మా ఇలాగ వంకరగా నడుస్తుందా? చిన్నగా ఇలా సింహం కానీ గర్జన వినిపిస్తే విశాఖపట్నం ఒక మనిషి ఉన్నాడు. విశాఖపట్నం అక్కడ ఒక సింహం ఉందంట బయట. అంటే ఏం చేస్తారు అందరూ? ఊళ్ళో అన్నారు ఇబ్బంది అందరూ. ఎందుకంటే సింహం చిన్నగా నడుస్తారు. బాబు ఎలా నడుస్తుంది చెప్పండి? అమ్మా మరి అందుకే మనం ఎలాగ ఉండాలి? సింహాల్లాగా ఉండాలి. దేవుని కొరకు రోషము కలిగి ఉండాలి, దేవుని కొరకు పౌరుషము కలిగి ఉండాలి. అందుకని అంటాడు కదా, వంకర మార్గము. అంతేనా? కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో మన తిన్నగా నడవాలని అదే మాట మరి అయి చేయాలంటుంది. ఇదిగో నేను నీకు ముందుగా పోవచ్చు, గట్టిగా ఉన్న స్థలంలో నేను చేస్తాను, సరళము చేస్తాను అంటే దేవుడు. ఒకప్పుడు మనము కూడా వంకర మార్గములు ఉండవచ్చు. ఎప్పుడైతే ఏసే నమ్ముకున్నామో, ఎప్పుడైతే నమ్ములు రక్తం చదువు మోచించబడ్డామో, మన మార్గాలు ఎలా చేస్తారు చెప్పండి? చిన్నగా చేస్తారంట. తర్వాత ఏంటమ్మా? కరుకు మార్గము అంటే ఏంటి చెప్పండి? కరుకు మార్గం అంటే ఏంటి తెలుసమ్మా? కొన్నిసార్లు మనం దేవుని వాక్యాన్ని వెతుకుతున్నా, దేవుని మార్గంలో ఎంత నడిచినా అంతేనా, ఇంకా మనం హృదయం ఎలాగొంటుందంటే, ఇంగ్లీష్ అది మంచి మాట వస్తుంది, హార్ట్ పీపుల్ అంటే. హృదయం అంటే ఎలాగుంటుందంటే బండగా ఉంటుంది. అలాగ ఉండకూడదు. హృదయం ఎలాగుండదంటే, అమ్మకు దెబ్బ కొట్టింది అనుకోండి, ఏంటొస్తుంది? అది ఎలా కావాలంటే, మా అమ్మ నా గురించి కదా కొట్టింది, అంతేనే కాదా? అందుకని మన జీవితంలో ఏంటంటే, మనకు ఆ హృదయం అనేది ఎలాగుండా సున్నితముగా ఉండాలి. అన్నిటికంటే సున్నితమైనది మానవ హృదయం.
అటువంటి మానవ హృదయంలోనికి దేవుని యొక్క వాక్యాన్ని మనం చోటివ్వాలి. గాడ్స్ వర్డ్ ఇన్ అవర్ హార్ట్. దేవుని వాక్యాన్ని మన హృదయంలో చోటివ్వాలి. అదే మాట అంటున్నాడు, కరక మార్గంలో నొన్నని మగును సకల శరీరులు దేవుని రక్షణ చూతురు. లాస్ట్కి వచ్చినప్పటికి హౌ ద న్యూక్ ఈస్ కంప్లీట్ ఇన్ దిస్ ప్యాసేజ్. ఈ మాటను ఈ వర్తమానం కంప్లీట్ చేసేటప్పుడు లాస్ట్ ఏమనంటే సకల శరీరులు. ఆ మాట అగైన్ రీడ్ దట్ వర్డ్. సకల శరీరులు. సకల శరీరులు ఎవరంట? సకల శరీరం. అన్ని నామముల కంటే ఉన్నతమైన నామము యేసు నామం. మహిమ కలిగిన నామం, మాత్సమ కలిగిన నామం, మానవ జీవితాన్ని మార్చగలిగిన నామం, మానవుని యోగ్యమైన జీవితాలుగా చేసే మార్గం, మానవ జాతిని ఆ పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లే మార్గం. ఏ మార్గం అంటే ఏ మార్గం? ద వే ఆఫ్ జీసస్ క్రైస్ట్. ద వే ఆఫ్ జీసస్ క్రైస్ట్ విల్ లీడ్ ఇన్ ద హెవెన్ ఆఫ్ గాడ్. ద వే ఆఫ్ జీసస్ క్రైస్ట్ విల్ లీడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. అది ఎందుకంటే అన్ని నామముల కంటే పైనామం ఉన్నతమైన నామము కాదు, సకల శరీరులు. ఫిలిప్పీయులు రాసిన బట్టి ఏమంటారు తెలుసా? ప్రతి వాని మోకాలు దేవుని ఒకసారి తీరిన మాట. ఫిలిపియన్స్ చాప్టర్ 2 మేబీ. ఫిలిప్పి రాసిన పత్రిక చూసినప్పుడు ఒక ప్రాముఖ్యమైన మాట ఉంటుంది. ఫిలిప్పి రాసిన పత్రికలో అన్ని నా అది కాదు, ప్రతి వాడు అంటే ఎవరెవరంట? భూమి మీద కానీ, ఆ పరలోక రాజ్యములో కానీ, పాతాళంలో కానీ. మళ్ళా ముందు అందుచేతను పరలోకమందున్న మాట్లాడే పరలోకంలో దేవదూతలు, కెరూబులు, సరాబుల్లో కానీ, ఆ భూమి మీద మానవుల్లో కానీ, భూమి కింద పాతాళంలో ఉన్నవారు కానీ, ప్రతి వారి మోకాలు అంటే ఏంటంటమ్మా? ప్రతి వారి మోకాలు కూడా దేవుని సన్నిధిలో మోకరించవలసిందే. Everyone will have to bow down before the God Jesus. యేసు సన్నిధిలో ప్రతి వారి మోకాలు కూడా మోకరించవలసిందే. ప్రతి వారి నాలుక తండ్రి అయినా దేవుని మహిమార్థమే ఒప్పుకొనినట్లు. అంతేనా? అంటే అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం యేసు నామము కాదు. ప్రతి మోకాలు దేవుని సన్నిధిలో ఈ దినము కాపాడు ఒక దినాన్ని ప్రతి మోకాలు వేయడం వల్లే every knee have to bow down before the God Jesus Christ. యేసు అంటే ప్రతి వారి మోకాలు ఆయన సన్నిధిలో మోకరించవలసిందే. ప్రతి వారి నాలుక కూడా యేసు దేవునిగా కొనియాడవలసిందే. ఒకసారి చాపడు కూడా దేవుని నామమున పడతారు. ఒకసారి చేద్దామా? హల్లెలూయా. మూల వాక్యం ఏంటి తెలుసా? లాస్ట్కి వచ్చేటప్పుడు సకల శరీరం అంటే ప్రతి భూమి మీద సకల శరీరులు, సకల శరీరులు కూడా అత్యమో కలిగిన దేవుని నామాన్ని మహిమపరచవలసింది. సకల శరీరులు ఆ యేసే నామాన్ని కొనియాడవలసిందే. ప్రతి మోకాలు కూడా యేసే సన్నిధిలో మోకరించవలసిందే. అంతేనా? సకల శరీరులు కూడా ఆయన నామాన్ని మహిమపరుస్తారని దేవునికి వాక్యం ఉంది. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశించండి కాక. తల వచ్చి కనిపించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. సమయం అవుతుంది, చాలాసేపు అయిపోయింది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ రాజ్యము గల దేవానికి వందనాలు చెప్తాం. You are the God of doing wonders and miracles. నువ్వు గొప్ప దేవుడివి, అద్భుత కడివాలు వచ్చి కట్టము ఎంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి. ఈ ఆరాధన ఎంత ఘనంగా జరిగించినందుకు ఒకసారి 2 చేతుల పైకి తిరగమని చెల్లిద్దాం. ప్రతి 2 చేతుల పైకి తిరగవచ్చు, ప్రతి 2 చేతుల పైకి తిరగవచ్చు. తండ్రి నేనా తండ్రి ప్రత్యేకంగా నేను గురువుని ప్రతి ఒక్కరిని పేరు చేస్తాం. ఈ మెసేజ్ యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో ఎంతమంది తింటారా వారందరూ దీవించినైనా నేను కొనసాగిస్తున్నాను. అవునేనా తండ్రి, నన్ను యోహాను ఈ మార్గాన్ని నన్ను సరళం చేయడానికి 2000 సంవత్సరాల క్రితం ఒక రక్షకుడి విమోచన లోకానికి వచ్చినప్పుడు నీ మార్గాన్ని యోహాను సరళం చేసినట్టు నువ్వు 2 రాకట్లో త్వరలో రాబోతున్నావు తండ్రి. ఈ దినాల్లో తండ్రి నీ బిడ్డలందరూ నీ మార్గమును సరళం చేసేవారుగా, మరి రాకడ సిద్ధపడి అనేకులు సిద్ధపాటు చేసేవారుగా, అనేకుని తిప్పి వరకు నడిపించిన అందుకనే ప్రాముఖ్యంగా దోషాలు పట్టిన మెసేజ్ యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో వర్తమానం ఉంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నేను ఆడికి కొందరు ఆచరిస్తున్నాం. దోష స్టాఫ్ బిజినెస్ కుటుంబాలు తెలుస్తున్నాను. నేను ఆడికి కొందరు ఆచరిస్తున్నాం. నేను తండ్రి నేను ఆడికి కొందరు ఆచరిస్తున్నాం.
చన్నపాలు రాలేపటి చన్నపాలు మెలిసింది దీవించి గర్భం ఇచ్చాను తేజలు చేయాలని దీవించిన బెంగళూరులో తండ్రి నేను ఉన్నా తన బస్ తిరగండి రాజేశ్వరి కుటుంబాన్ని నవీన్ కుటుంబాన్ని కూడా దీవించాను నేను వీటిలో పరిచయం జాబ్ చేస్తున్న మనకు పంచి గోరికి వారి బిడ్డలు దీవించినాను నేను ఆడి కొందరు ఆచరిస్తాను నవీన్ కూడా మా చేతి మీదుగా త్వరలో ఒక మా ఘనమైన జాడానికి నీకు ఎప్పుడు దయచేస్తాను చేస్తాను తండ్రి గారి చెల్లి కుమార్ వివాహం కూడా నేను ఘనంగా జరడానికి నీకు దయచేసి చేస్తాను తండ్రి నేను ఆచరిస్తాను అమెరికాలో సరితీయాలి రాజ్య చిత్రాన్ని నేను జార్జి గారి కుటుంబాన్ని తండ్రి నేను ఆడి కొందరు ఆచరిస్తున్నాను తండ్రి నేను ఆడి కొందరు ఆచరిస్తున్నాను తండ్రి తండ్రి తోమని పెట్టున్నారు తండ్రి దుబాయ్లో పాప కుటుంబాన్ని తండ్రి చేసిన జావుని అదే తండ్రి ప్రసాద్ గారి కుమారి గాని రమణ గాని వారు చేసిన జాబుల్లో వారి కుటుంబాన్ని దీవించినారు నేను ఆడి కొందరు చేసినాం తండ్రి దుబాయ్లో సిద్ధి కుటుంబాన్ని దీవించినారు తండ్రి న్యూజిలాండ్లో జాన్ డేవిడ్ కుటుంబాన్ని దీవించినారు తండ్రి ఐర్లాండ్లో ఇంగ్లాండ్ బేటింగ్ చేస్తాం ఆడితాన్ని దీవించి నేను తండ్రి అదేవిధంగా నీకు అమలు ఆచరిస్తున్నాను తండ్రి నేను చెన్నైలో జాబ్ చేస్తున్నా రాజేష్ గారు దీవించినట్టు కదా దుబాయ్ సిద్ధకుమార్ గారు కృష్ణమణి గారు బిడ్డలు దీవించి అమెరికా వెళ్ళి గోపాల కుటుంబాన్ని దీవించిన తండ్రి నా నూతన గారు మేడం వేరే కుమారుడు కూడా యువసేవ దూర ప్రాంతంలో భద్రపరచమని నేను ప్రార్థన చేస్తున్నాం తండ్రి నేను ఆడికి వందలు ఆచరిస్తున్నాం తండ్రి శారం గారు మనవరాళ్ళకు కూడా వివాహం క్రమం సమకూర్చిన తన మంది వివాహం చేయడానికి ఇచ్చినట్టు ప్రార్థన చేస్తున్నాం తండ్రి నేను ఆడికి వందలు ఆచరిస్తున్నాం తండ్రి అజయ్ ప్రవీణ్ అంతా సర్వీస్ చేస్తాం వారి సర్వీస్ దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నేను ఆడికి వందలు ఆచరిస్తున్నాం తండ్రి నేను ఐర్లాండ్లో పేషెంట్ చేస్తున్నాను తండ్రి నేను వినయ్ గారిని దీవించిన తండ్రి నేను ఆడికి వందలు ఆచరిస్తున్నాం తండ్రి నేను ఆ దూర ప్రాంతంలో తండ్రి నేను అవడస్లో ఎంతో ప్రయాసపడుతున్నా తండ్రి నేను సాల్వన్ నేను జాగ్రత్త కథలు ఉన్న వారు దీవించినాను తండ్రి నేను ఆ తండ్రి సింపుల్ సోజల్ సైలేసి దీవించినాను నేను ఆడికి వందలు ఆచరిస్తున్నాను తండ్రి నేను ఆడికి వందలు ఆచరిస్తున్నాం నేను మా లాయని ప్రభాకర్ గారిని గుర్తుమాడుతాను నేను తండ్రి రమేష్ లాగా గుర్తుమాడు సింధులాగా గుర్తుమాడు నాయుడు లాగా గుర్తుమాడుతాను నేను తండ్రి నేను బుద్ధిరాజు లాగా గుర్తుమాడుతుంది నేను కుమార్ లాగా గుర్తుమాడుతుంది జడ్జి గారి తండ్రి బెంచ్ గారి తండ్రి ఇద్దరు బెంచ్ గారి జడ్జి గారి తండ్రి ఆ భర్త కూడా జడ్జి గారు అంటే తండ్రి ఆ కుటుంబానికి బిడ్డలు దీవించిన నేను భర్త ముగ్గురు దీవించినాను నేను కింద గారు దీవించినాను తండ్రి నేను కొందరు ఆలోచిస్తున్నాను తండ్రి నేను పక్షులు గొప్పగా జరిగించి త్వరలో మందిరానికి ఆరాధన చేయడానికి కూడా ఈ కృపను దయచేసి ప్రార్థన చేస్తాను అన్నమని విదేశాలు అన్న మార్గం చేయించాను యశ్పాలు దీవించు సుందరరావు గారు దీవించాను నేను దర్శన పాలు విప్పిన పాలు దీవించిన తండ్రి ఆచరిస్తున్నాను తండ్రి నేను ఆ తండ్రి ఆచరిస్తున్నాను తండ్రి నేను ఆడి కొందరు ఆచరిస్తున్నాను తండ్రి నేను ఆ తండ్రి నేను నా ప్రవీణ రాలేకపోయింది నేను ఆ తండ్రి నేను ప్రవీణ కూడా ఆదివారం సండే హాలిడే ఇవ్వడానికి కృపను ఇచ్చాను తండ్రి ನನ್ನ ಕೃಪಾಣೆಲ್ಲ ತಂದೆ ವೆಂಕಟರತ್ನ ಪರಮೇಶ್ವರ నడిపించాం మరి పెద్ద కుటుంబ వ్యాపారం కుటుంబ వ్యాపారం జాన్ భగన్ మేరీ గారు వచ్చిన కుమార్తె నియమించి చేస్తున్న కిరణ్ వ్యాపారం దీవించాం సారావు గారు కిరణ్ వ్యాపారం దీవించాం కేశవ్ గారి యొక్క కుమారుడు మోడల్ మణి గారు చేస్తున్న కిరణ్ వ్యాపారం కూడా దీవించాం నేను ఆ తల్లి మా వీధిలో ఉన్న ప్రతి ఒక్కరి తాతగారు మామ గారికి పరమేశ్వరం నడిపించాను దేశభక్తి కుటుంబాన్ని సాయి గారి కుటుంబాన్ని వరలక్ష్మి అంటే వాళ్ళ కుటుంబాన్ని ఆ మూడో బిల్డింగ్ లో అర్థం కుటుంబాలని దీవించాను రామారావు గారికి ఇంటి గారికి పరమేశ్వరం నడిపించాను సంతోషిని బిడ్డలు దీవించి నేను నీ పనులు ఆచరిస్తున్నాం తండ్రి నేను ఆ తండ్రి నీ పనులు ఆచరిస్తున్నాం తండ్రి నేను సైజు గారి కుటుంబాన్ని తండ్రి ఫైనాన్స్ గారి కుటుంబాన్ని తండ్రి రాయ్ గారి కుటుంబాన్ని తండ్రి నేను శ్రీనివాస గారి కుటుంబాన్ని తండ్రి ప్రసాద్ గారి కుటుంబాన్ని తండ్రి తండ్రి నీ పనులు ఆచరిస్తాను ఈశ్వరా గారి కుటుంబాన్ని తండ్రి తండ్రి నేను ఆడి పనులు ఆచరిస్తాను కూడిన ప్రతి ఒక్కరు కూడా పేరు పైన ఇలా దీవిస్తున్నాం తండ్రి పనులు ఆచరిస్తాను అందరూ సరిగ్గా చెల్లిపోయి కదా నేను అపరాధి గారు ఎక్కడ చక్కగా నిద్ర ఇచ్చాను తండ్రి అక్కడ మనకి ఆదరణ వాదనతో ఇచ్చేది అపరాధ శివంగా గారు ఇచ్చిన ఇద్దరు బిడ్డ దీవించిన తండ్రి బిడ్డ మంచిగా ఆహారం గొప్పగా ఇచ్చాను తండ్రి మీరు నన్ను కుటుంబాన్ని దీవించినాడు అందరూ ఒకసారి ఇచ్చాను పై కదా నన్ను సలేమి గారికి కూడా బాగోట్లేదు వేచి అధికారులు సలేమి గారు కూడా ప్రతి బలహీన దూరం ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి కళ్ళ గారు మీరా గారు వారు ఇద్దరు కుటుంబాలు కూడా నన్ను దీవించమని ప్రార్థన చేస్తున్నాం చిన్నారెడ్డి గారు ప్రతి మందిరానికి వ్యవస్థగా వాక్యం దానికి గొప్పగా ఇచ్చాను లోకాన్ని విడిచిపెట్టాలని గొప్పగా ఇచ్చాను గణపతి రక్షణ ఇచ్చాను మోదీ గారు కూడా మందిరానికి రావడానికి గొప్పగా ఇచ్చాను తండ్రి రవికి కూడా జాబ్లో ఉన్నట్టుగా 50 లక్షల రూపాయలు జీతం వచ్చి ఉద్యోగస్తులు నడిపించాను ప్రైవేట్ కూడా ఇంజనీరింగ్ కంపెనీ మంచి గవర్నమెంట్ జాబ్ ఇచ్చింది అదే కూడా 2 లక్షలు 3 లక్షల జీతం తెచ్చుకుని గొప్పగా ఇచ్చాను ఈశ్వరాగారు బదువులకు దూరం ఆజ్ఞాపిస్తాం వర్ధన గారి కమలమ్మ గారికి పరమేశ్వరంతో ఆరోగ్యం పెడుతున్నాం తండ్రి
దీన్ని కలుపుని మరి బిడ్డలు దీవించిన నానాది గారికి ఇద్దరు కుమార్ ప్రసాద్ మేరీ కుటుంబాలు దీవించి మేరీకి మాట కుటుంబంలో రుద్రలక్ష్మి గారికి కూడా మంచిగా వనరాలను ఇచ్చేతండి. అప్పటికి కూడా నా తండ్రి ఎలాంటి తండ్రికి పక్షులు డెడికేట్ చేస్తున్నాం తండ్రి. నాయనాన్ని కొందరు చేస్తున్నాం తండ్రి. కేశవ తమ్ముడు చెల్లి కుటుంబంతో రక్షణ ఇచ్చేయండి. నా పాప గారి సర్వీస్ చేయడానికి డెడికేట్ రాకపోవాల్సిన తండ్రి. నా సహోదరుడు కొన్ని వారంలో వస్తాం వారి కుటుంబాన్ని దీవించి చెప్పడానికి కుటుంబాన్ని అక్కడ రక్షణ ఇచ్చేయండి. నేను నీ కొందరు ఆచరిస్తున్నాం తండ్రి. నేను తండ్రి కుటుంబాన్ని జ్యోతి కుటుంబాన్ని వారందరికీ రక్షణ ఇచ్చేయండి తండ్రి. వేసుకోండి బాబు తండ్రికి పశ్చిమాలున్న మా బంధువులందరికీ రక్షణ ఇచ్చి ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను నీ కొందరు ఆచరిస్తున్నాం. నేను తండ్రి నీ కొందరు తండ్రి. నేను తండ్రి చంద్రుడికి రమాదేవి గారికి కూడా మన కుటుంబానికి రక్షణ ఇచ్చుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను ప్రత్యేకంగా విన్న వాటిలో బిడ్డలో ఫలితం తెచ్చి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇతను అనేక ఆలయపడుతుంది. నన్ను శ్యామగారు సత్యగారు కూడా వాటిలో కూడా సమృద్ధి ఇచ్చేది. నేను రత్న కుమార్తె నన్ను విక్రమ్ గారు మనవరాలు అభినవ్ కూడా నేను ఆమె స్వస్థించాను తండ్రి. నేను ఆ బిడ్డ కూడా మనవర ఆవిడ కాలంలో తండ్రి ప్రవీణ్ ఇరువురు ఉన్నతంగా నడిపించబడడానికి మంచి ఉన్నతం తిరిగి నడిపించబడడానికి నేను ఆ చదువుతున్న మా అవనస్తం దానికి ఇచ్చిన 10th క్లాస్ స్కూల్ ఫస్ట్ ఆడకపోతే ఇచ్చాను తండ్రి. ఇంకా చదువుతున్నారు కొంతమంది తండ్రి. లక్ష్మీ నేను బిఫామ్ చేస్తుంది స్టడీస్ గొప్పగా చదివించిన నేను అన్ని కథలు ఆచరిస్తాం. నేను జాస్ని రాజ్యంలో దేవదేవతలు కథ నేను తండ్రి కథలు ఆచరిస్తున్నాం తండ్రి. నేను ఆ కుటుంబ కోడిని ప్రతి ఒక్కరిని నేను ఆ కొత్త ముగ్గురు కుమారుల కుటుంబాన్ని దీవించిన తండ్రి కదా. తండ్రి గారికి తమ్ముడు చిన్న కుటుంబానికి తండ్రి గారికి రక్షణ తెచ్చబడి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను అన్ని కథలు ఆచరిస్తాం. చిత్తం గారికి కూడా బాలదర్శనాలు నేను చిత్తం గారికి కూడా బలవశత్తాలు చెప్తున్నాం తండ్రి. సంతోషం నలుగురు కుమార్తె కుటుంబానికి రక్షణ తెచ్చబడి ప్రార్థన చేస్తున్నాం. అందరూ ఒక్కసారి నిలిచేది పైకి ప్రతి ఒక్కరు అప్పుడు చైతన్యం వస్తున్నాం. అందరూ నడిచేది పైకి ప్రత్యేకంగా రాజేష్ గారితో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ఇచ్చిన అధికారం బట్టి రాజేష్కున్న ప్రతి బలహీనతలు ఇచ్చిన దుర్లక్ష్యం రాజేష్ స్వస్థత కలుగు కాక విడుదల కలుగున్నారు. నా ప్రశ్న కూడా తండ్రి నాకు ఇల్లు ఎలా కట్టుకోవాలని జ్ఞానం తెచ్చాను. రత్న మార్గాన్ని మీరు దీవించిన ప్రార్థన కుమార్ కన్నీ చూశాను. రత్న మార్గంలో కూడా సమృద్ధి వినయనాన్ని కొనవచ్చు. రాజేష్ అదానికి ధృతికడానికి ఒక తెచ్చాం. రాజశేఖర బిడ్డలు దీవించాం. ప్రాక్టీస్ సురేష్ కుమార్ గారు గర్భంగా ఇచ్చేది తండ్రి. ప్రియాంక బుద్ధి గారు గర్భంగా ఇచ్చింది అయినా నేను అడిగి కొందరు ఆచరిస్తాను. కుటుంబ ప్రతి ఒక్కరిని కూడా నేను ఆ పేరు దీవిస్తున్నాం తండ్రి. గారి తల్లికి తండ్రి గారికి నేను వాళ్ళ తమ్ముడు చెల్లి కుటుంబాన్ని కూడా రక్షణ దయచేసి ప్రార్థన దగ్గర గారు తండ్రి. నేను ఆ కూడిన ప్రతి ఒక్కరు కూడా నేను పేరు దీవిస్తున్నాను. దోషి కన్నారోకి ఇచ్చిన బిడ్డ కూడా దీవించుకున్నా. నేను అడిగి కొందరు ఆచరించి రాజు గారికి మార్చి గారికి జాబుల్లో ఉన్నతంగా నడిపెట్టుకుని ప్రార్థన చేస్తున్నారు. వీరందరికీ శాలరీస్ కూడా పెరగడానికి కూడా ఇక్కడ దయచి కూడిన ప్రతి ఒక్కరు కూడా పేరు దీవించాలి. ఏసి నా బిడ్డ వచ్చినాం తండ్రి. సంపర్కం కాక అవి పర్వతంగా దేవుని కుమారుడు చేసి ఆధార్ ఖర్చును పరిశుద్ధార్థనికి సంపాదన ఇక్కడ కూడి మనకి బిడ్డలందరికీ ఈ వాకింగ్ ఉద్యోగంలో ఫేస్బుక్ అంట ప్రతి ఒక్కరికి సకల పరిస్థితులు తీసుకెళ్ళారు. ఇప్పుడు ప్రభురాకడ సదాకాలం నడిపించింది కాక కాలు